ఆటంకాలు వచ్చినప్పుడు తండ్రి దేవా మేము తండ్రి ఆటంకానికి లొంగిపోయి తండ్రి ఏడుస్తూ కూర్చోపోతున్న పరిశుద్ధాత్మ దేవా జయించు తండ్రి దేవ మనాన్ని సైతం జయించండి నువ్వు తండ్రి నేను వెంబడిస్తున్న మేము తండ్రి నేను ఆదర్శంగా తీసుకుని మేము తండ్రి నీ వెనకాల దేవా నువ్వు నడిచిన మార్గంలో నడవలసిన మేము తండ్రి ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని అధిగమించి తండ్రి జయించి తండ్రి ముందుకు సాగబోతున్నారు. ఎక్కడా తండ్రి ఏ పరిస్థితుల్లో తండ్రి భయంతో బాధతో తండ్రి వెనగడుకు వేయబోట్లేదు తండ్రి జయించు తండ్రి జయించటానికి తండ్రి దేవా మీరు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు తండ్రి ఓడిపోవటానికి కాదు తండ్రి దేవా ఎందుకంటే దత్తపుత్రాత్మ మీద తండ్రి దత్తపుత్రాత్మ దేవా మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు తండ్రి దేవా ఓటమని ఎరుగని దత్తపుత్రాత్మ మీద తండ్రి దేవా మేము ఓటమని అంగీకరించట్లేదు దేవా మాతో మీరు నివసించలేదు తండ్రి మీ సొంత మాతో ఉంచలేని పరిశుద్ధాత్మ దేవా మీరు తండ్రి మమ్మల్ని తిరస్కరిస్తారేమో తండ్రి ఓటమిని అంగీకరించి ఏడుస్తూ నిలబడినట్లేదు దేవా ఆ మాటను గుర్తు చేసుకుని తండ్రి మిమ్మల్ని వెంబడిస్తున్నాము తండ్రి జయించటానికి దేవా మేము ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని తండ్రి ఈరోజు దేవా ఈ యొక్క ఆరాధన మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి 3 ఆరాధనలు తండ్రి కాకినాడలో దేవా రాజమండ్రిలో తండ్రి హైదరాబాద్లో తిరిగి 3 ఆరాధనలు మీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి దేవ బలంగా స్థిరంగా తండ్రి దృఢంగా దేవ ఆరాధించి తండ్రి దేవ మీ వైపు చూసి తండ్రి మనిషి వైపు కాదు మీ వైపు చూసి తండ్రి సంఘాభివృద్ధిని మీరు చేయబోతున్నారు తండ్రి ఈ రోజు నుంచి సంఘాభివృద్ధిని మీరు చూడబోతున్నాం తండ్రి మిస్సన్ని ఉంచవలసిందిగా తండ్రి దేవా ఇప్పుడు దేవ పాటల ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామన పచ్చపచ్చ పరిశుద్ధాత్మ దేవా ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధించు పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధించు ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలును ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా నీ సన్నిధిలో సంతోషమిచ్చావు నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు నీ సన్నిధిలో దర్శనమిచ్చావు విడుదలనిచ్చావు నీ సన్నిధిలో సంతోషమిచ్చావు నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు నీ సన్నిధిలో దర్శనమిచ్చావు విడుదలనిచ్చావు నీ కృపయే నన్ను బ్రతికించెను వాగ్దానమిచ్చి కన్నీరు తుడచి నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధించు పూజించి కీర్తింతును ఆరాధించి ఆరాధించు ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలులు ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా నీ కృపయే రక్షణ ప్రకారం నీ కృపయే నాకున్న ధైర్యం నీ కృపయే నీకున్న సుగుణం నీవే నా అతిశయము నీ కృపయే రక్షణ ప్రకారం నీ కృపయే నాకున్న ధైర్యం నీ కృపయే
ఆరాధింతును పూజించి కీర్తింతును ఆరాధించి ఆర్భాటింతును ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలును ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలును ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా ఎన్నతరమా నీ కృపలను ఎన్నతరమా నీవు చేసిన మేలును ఎన్నతరమా నీ ఆలోచనలను ఎన్నతరమా నా దైవమా. యేసయ్య ఆరాధ్యుడా అనే పాట పాడుతుంది. నా యేసయ్యా ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధ్యుడా స్తుతిగానమే పాడనా నేను జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా నేను జయ గీతమే పాడనా నా యేసయ్యా ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధ్యుడా యాగమతివా నీవు కలువరి సిలువలు నా కోసమే నీ రక్తమంత కాచావా యాగమతివా నీవు కలువరి సిలువలు నా కోసమే నీవు నీ రక్తమంత కాచావా విలువ కలిగిన
నేను జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా నేను జయ గీతమే పాడనా నా యేసయ్యా ఆరాధ్యుడా నా యేసయ్యా ఆరాధ్యుడా. ఆరాధన నీకే అనే పాట పాడుతుంది. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా స్తుతి ఆరాధనా నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా నా బలము నా ఘనము నీకే యేసు దేవా నా తరము నా జీవితము నీకే నర్పించునయ్యా నా బలము నా ఘనము నీకే యేసు దేవా నా తరము నా జీవితము నీకే నర్పించునయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే నీకు కఠినములు సమాప్తమగునని వాగ్దానం నాకు ప్రకటించితివి. నీ చిత్తం చేయుటలో సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి ప్రకటించితివి. నీకు కఠినములు సమాప్తమగునని వాగ్దానం నాకు ప్రకటించితివి. నీ చిత్తం చేయుటలో సంతోషమిచ్చి సంపూర్ణ శాంతి ప్రకటించితివి. నీ ఆత్మను ప్రవర్తించెదము నీ కృపలో కొనసాగెదము. నీ ఆత్మను ప్రవర్తించెదము నీ కృపలో కొనసాగెదము. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే అమూల్యమైన నిర్దోషమైన నీ రక్తం నాపై ప్రోక్షించను. చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించవు. అమూల్యమైన నిర్దోషమైన నీ రక్తం నాపై ప్రోక్షించవు. చీకటి నుండి ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నడిపించవు. నీ ప్రేమకు ఏమి వదలను నా జీవితం అర్పించును. నీ ప్రేమకు ఏమి వదలను నా జీవితం అర్పించును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే
కలుగును దేవా స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా మహిమ ప్రభావము నీకే కలుగును దేవా నా బలము నా ధనము నీకేనా యేసు దేవా నా సర్వము నా జీవితము నీకేనా అర్పింతునయ్యా నా బలము నా ధనము నీకేనా యేసు దేవా నా సర్వము నా జీవితము నీకేనా అర్పింతునయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఏ భాగాలు ఏదో కష్టం లేదని పాడుకుంటున్నా ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడున్నగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడున్నగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడున్నగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా ఎదురొచ్చినా ఎరిగబోడలు అడ్డొచ్చినా సతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడున్నగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా పర్వతాలు తొలగినా మెట్టలు కదలినా తుఫానే కలరేగినా వరదలే ఉప్పొంగినా పడకు నీ పడకు ప్రభు యేసే దిగి వచ్చెనా నమ్ము ఇది నమ్ము యెహోవా ఇదే కదా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకుండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా హల్లెలూయా 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 హల్లెలూయా
ఈరోజు పామ్ సండే అంటే మాట్లాడదాం కదా, దాని గురించి తర్వాత చెప్తాను, వాక్యం చెప్తాను. కానీ ఆ రోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యెరూషలేములో ప్రవేశించారో అందరూ ఏమని నడిచారంటే హోసన్నా అంటే అర్థం కూడా తర్వాత చెప్తాను వాక్యంలో. కానీ ఎలుగెత్తి ఆయన్ని స్తుతించే సమయం మనం గట్టిగా పాటలు పాడదాం, గట్టిగా దేవుని సన్నిధిని మనం ఆయన ఒక నామాన్ని గణపరచడానికి ప్రయత్నిద్దాం. ఏ ఒక్కరు మౌనం ఉండదు. నీకు అసాధ్యమైనది నేనేదని పాట పాడుతుంది. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడానికి స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడానికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవా, గొప్ప దేవా, నగరము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నడిచిన దేవా, గొప్ప దేవా, నగరము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆరాధనమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. ఆరాధనమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు, నీకు అసాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను కడలను నడిచిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా,
అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నువ్వు చేసిన మేలుకనే పాట పాడుతుంది. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, నీ శిరస్సుపై ధైర్యముతో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, నీ శిరస్సుపై ధైర్యముతో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందులో వేసినట్లయితే మనం సుధారణ చేసుకుందాము.
తండ్రి నిస్సంధి యొక్క దేవా నిస్సన్నిధి కాంతిని తండ్రి అనుభవించే స్థితిలోనికి తండ్రి దేవా నన్ను తండ్రి కూడా ప్రతి ఒక్క బిడ్డని నడిపించుకోవాల్సిన పరిశుద్ధాత్మ దేవా 2000 సంవత్సరాల క్రితం తండ్రి క్రీస్తు శకం 33 తండ్రి ఎగ్జాక్ట్ డేట్ కూడా తండ్రి మార్చి 28 తండ్రి దేవా ఇదే రోజు తండ్రి దేవా నువ్వు తండ్రి యెరూషలేములో బేతేలు నుంచి యెరూషలేములో ప్రవేశించే పరిశుద్ధాత్మ దేవా అవును తండ్రి విజయం గురించి తండ్రి అవును తండ్రి జయించటానికి తన అడుగులు వేసావు తండ్రి జయించటానికి తండ్రి దేవా మేము తండ్రి రోజు దేవా మా హృదయాలను తను చక్కపరుచుకుని తండ్రి మా హృదయాల తండ్రి దేవా మీ కొరకు తండ్రి మీ వైపు తండ్రి దేవా మేము సూటిగా ప్రయాణం చేయడానికి తండ్రి నిర్ణయించుకుని తండ్రి లోకాన్ని తండ్రి లోకపు ఆలోచనల్ని లోకపు భయాల్ని తన్నింటిని విడిచిపెట్టి తండ్రి దేవా మా హృదయాలను తండ్రి మీరు నిగ్రహించుకోబోతున్నాం తండ్రి మా హృదయాల తండ్రి మాతో మేము చెప్పుకోబోతున్నాం పరిశుద్ధాత్మ దేవా ఈ లోకం కాదు కానీ నువ్వు మాత్రమే కావాలన్న మాట చెప్పుకోబోతున్న పరిశుద్ధాత్మ ఖచ్చితంగా బలంగా విశ్వాసంతో నమ్మకంతో తండ్రి ముందుకు సాగడానికి తండ్రి జయించటానికి తండ్రి ఈ విధంగా తండ్రి దేవా 2000 సంవత్సరాల క్రితం జయించటానికి తండ్రి ఈ విధంగా నువ్వు అడుగులు ముందుకు వేసావు తండ్రి మేము దేవా జయించటానికి తండ్రి ఈ రోజు నుంచి మా జీవితాల్లో తండ్రి జయించటానికి అడుగులు వేయబోతున్న పరిశుద్ధాత్మ అది ఏ పరిస్థితి అయినా తండ్రి ఎటువంటి ఇబ్బంది అయినా తండ్రి అది ఎటువంటి దీవెనైనా తండ్రి అది ఏదైనా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టకుండా తండ్రి మీ నుంచి దేవా మీ నుంచి తండ్రి దేవా మమ్మల్ని దూరం చేసే ఏ శక్తిని ఏ పరిస్థితిని తండ్రి మా దరిదాపుగా అనివ్వకుండా తండ్రి జయించటానికి అడుగులు వేయబోతున్న పరిశుద్ధాత్మ ఎందుకంటే నువ్వు తండ్రి దేవా మరణాన్ని జయించటానికి తండ్రి అడుగులు వేసావు తండ్రి మరణాన్ని జయించటానికి తండ్రి దేవా మేము జయించలేమా తండ్రి సమస్యలు మేము జయించలేమా తండ్రి ఓటమిని అంగీకరించని హృదయపూర్వక పాడదాం హృదయానికి చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు తెచ్చి పాడాలి వచ్చి పాటే అన్న చేతులు పెట్టి పాడతాం చేతులు పెట్టి దేవుడు చూస్తూ హృదయపూర్వకంగా తప్పిపోయినా నన్ను వెతికావు నీ ప్రేమతో హత్తుకున్నావు యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా చాలయ్యా చాలయ్యా అద్వితీయుడా అత్యున్నతుడా మహిమోన్నతుడా మహాగణుడా అభిషేకుడా అత్యంత ప్రియుడా సమస్తం మిల్చిన నా దేవుడా తప్పిపోయినా నన్ను వెతికావు నీ ప్రేమతో హత్తుకున్నావు తప్పిపోయినా నన్ను వెతికావు నీ ప్రేమతో హత్తుకున్నావు యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీ తోడు నాకు చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీ తోడు చాలయ్యా ప్రేమ కన్నా ఏది సరికాదు నాకు చాలయ్యా యేసయ్యా చాలయ్యా నీ ప్రేమ నాకు చాలయ్యా గ్లోరీ దేవా గ్లోరీ తండ్రి దేవా ఈ లోకంలో ఏమున్నా తండ్రి అది ఎంత గొప్పదైనా తండ్రి ధనధాన్యాదులైనా తండ్రి బంధుమిత్రులైనా తండ్రి అది ఎవరైనా కాదు తండ్రి దేవా నీ తోడుతో ఏది సరికాదు తండ్రి
నువ్వు మాతో ఉంటే తండ్రి లోకం దేవా ఆటోమేటిక్ గా తండ్రి లోకం మాతో వస్తుంది తండ్రి దేవా. మేము తండ్రి నీకు దూరమైనప్పుడు తండ్రి అనుకుంటాము దేవా, నీకు దూరమైతే లోకానికి దగ్గర అవుదాం అనుకుంటాము తండ్రి. కాదు దేవా, నీతో మేము ఉన్నప్పుడే తండ్రి దేవా లోకం దేవా మమ్మల్ని పట్టించుకోపోతుంది తండ్రి. నీకు దూరమైన రోజు తండ్రి దేవా పనికిరాని వారంగా తండ్రి లోకం మమ్మల్ని గెంటి పరిశుద్ధాత్మ దేవా ప్రయత్నించి తండ్రి లోకంలో అనేకలు ప్రయత్నించి చూశారు దేవా. కానీ తండ్రి లోకం తండ్రి ఖచ్చితంగా దేవా మీరు లేని మమ్మల్ని తండ్రి తిరస్కరించబోతున్న పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క ప్రేమ తండ్రి లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా తండ్రి దేవా మాకు అక్కర్లేదు. కానీ తండ్రి కేవలం దేవా నీ ప్రేమ తండ్రి, నీ ప్రేమ తండ్రి, నీ ప్రేమ అత్యంత ముఖ్యమైన నీ ప్రేమ తండ్రి. నీ ప్రేమలో తండ్రి దేవా మాకు తండ్రి సమస్తం ఉన్నాయి తండ్రి. నీ ప్రేమతో మమ్మల్ని క్షమించగలుగుతండ్రి. నీ ప్రేమతో మా ప్రతి ఒక్క పాపాన్ని కొట్టివేయగలుగుతండి. నీ ప్రేమతో తండ్రి మమ్మల్ని నడిపించగలుగుతండి. నీ ప్రేమతో తండ్రి మమ్మల్ని దీవించగలుగుతండి. నీ ప్రేమలో తండ్రి మమ్మల్ని సరిచేయగలుగుతండి. నీ ప్రేమతో తండ్రి సమస్తాన్ని తండ్రి సమకూడి దేవా మాకు మంచి జరిగే విధంగా నీ ప్రేమ చేయగలుగుతండి. కానీ లోకపరంగా తండ్రి ఎవరి ప్రేమ తండ్రి మా యొక్క జీవితాన్ని తండ్రి ఎటువైపు నుంచి ఏది కొంచెం కూడా మార్చలేదు తండ్రి. ఎందుకంటే తండ్రి లోకపరమైన ప్రేమ తండ్రి వేషధారణ తండ్రి భర్త అయినా భార్య అయినా తల్లిదండ్రులైన బిడ్డలైనా స్నేహితులైన ఎవరిదైనా తండ్రి ప్రతిగా తండ్రి లాభం ఆశించే ప్రేమ తండ్రి కాదండి. నీ ప్రేమ తండ్రి స్వచ్ఛమైన నీ ప్రేమ తండ్రి మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించి మమ్మల్ని తండ్రి కాచి కాపాడే మాకు సమృద్ధినిచ్చే మాకు ఇవ్వటానికి ప్రయత్నించే నీ ప్రేమ తండ్రి. నీ ప్రేమ ముందు తండ్రి లోకంలో ప్రతి ఒక్కటి దిగదుడిపోయి తండ్రి ఎప్పుడైతే దేవా ఆ మాట మీద అర్థం చేసుకుంటాం తండ్రి. ఎప్పుడైతే తండ్రి నీ ప్రేమను గుర్తించి తండ్రి నీ ప్రేమ కొరకు తెలిపిసిందుకు వస్తాము తండ్రి. భయంతో బాధతో కాదు కానీ తండ్రి నీ ప్రేమను పొందుకునే ఆలోచనతో తండ్రి నీ ప్రేమని తండ్రి రుచి చూసే ఉద్దేశం తండ్రి నీ ప్రేమతో తండ్రి మా జీవితం ముందు తీసుకునే ఉద్దేశంతో ఎప్పుడు మీ దగ్గర రాగలుగుతా పరిశుద్ధాత్మ నువ్వు ఖచ్చితంగా 100% తండ్రి నీవు దేవా నువ్వు దీవించడానికి దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. నాకు దిగులే లేనే లేదు. జయ యేసు రాజా, 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 జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. జయ యేసు రాజా, 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 జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు.
మీ యొక్క జయానికి తండ్రి దేవా గుర్తుగా తండ్రి ఈ రోజు మేము జరుపుకుంటున్నాం తండ్రి. జయించేను తండ్రి, జయించటానికి తండ్రి అడుగులు వేసిన దేవా ఈ రోజున తండ్రి మా జీవితాల్లో తండ్రి మేము గుర్తు చేసుకుంటూ తండ్రి దేవా మేము గుర్తుంచుకుంటూ తండ్రి ఈ రోజు తండ్రి మర్చిపోకుండా తండ్రి ఈ రోజు నుంచి తండ్రి మా జీవితాల్లో తండ్రి అది ఎటువంటి ఆటంకమైన తండ్రి మనాన్ని జయించిన నేను వెంబడిస్తున్నా మేము తండ్రి జయించబోతున్నాం తండ్రి. జయించడానికి వైపుతున్న పరిశుద్ధాత్మ సంఘంగా తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా వీళ్ళు కుటుంబంగా తండ్రి జయించగలిగే విధంగా సాయించండి. సంఘంగా కుటుంబంగా తండ్రి పర్సనల్ గా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి జయించాలి తండ్రి. ఓడిపోవటం తండ్రి నీ చిత్తం కాదండి, ఓటమిని అంగీకరించిన తండ్రి నీ చిత్తం కాదండి. జయించటాన్ని చూడబోతున్న పరిశుద్ధాత్మ దేవా ఎందుకంటే తండ్రి మీరు మమ్మల్ని తండ్రి జయించటం కొరకు పిలిచారు తండ్రి. ప్రతి ఒక్కటి నా మాటలు తండ్రి హృదయపూర్వకంగా చెప్పుకున్న తండ్రి ముందుకు సాగే విధంగా సాధించవలసిందిగా తండ్రి దేవా ఈ యొక్క ఆరాధన తండ్రి ఆదించేంత వరకు అధ్యక్ష నడిపించవలసిన కోరుతున్నాం తండ్రి దేవా. ప్రభుత్వ పాటలు ద్వారా తండ్రి మహిపరచుతున్నాం తండ్రి. ముందు సమయం శక్తి పెట్టిన పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చో తండ్రి సౌశక్తితో దేవా మీ సన్నిధి తండ్రి మేము కోరుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలోని మాధుర్యాన్ని తండ్రి రుచి చూడాల్సిందే తండ్రి దేవా. ఈ మీ సన్నిధి అడుగు పెట్టిన ఏ ఒక్కరూ తండ్రి ఖాళీ చేతులతో దేవా తిరిగి పంపించే అవకాశం లేదు తండ్రి. నేను హృదయాలతో తండ్రి పొంగి పొర్ల హృదయాలతో తండ్రి ఆనందం దేవా పొంగి పొర్లాలి తండ్రి దేవా. ఏది మా జీవితంలో ఉంటుందో తండ్రి, ఏది మా హృదయం ఉంటుందో తండ్రి అదే మా నోట బయటకు వస్తుంది తండ్రి దేవా. మా హృదయంలో ఏముందో తండ్రి బాధ తండ్రి, మా హృదయంలో బాధ ఉంటే దేవా మా నోటి నుంచి తండ్రి నిరాశ మాటలు వస్తాయి తండ్రి. కాదు దేవా బాధ లేదు తండ్రి దేవా. సమస్య అది దీవెన అది ఏదైనా కానీ తండ్రి మా హృదయంలో బాధ లేదు తండ్రి. నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగుతున్న మేము తండ్రి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిన్న హృదయాలతో తండ్రి దేవా ఇంటి వెలగల విధంగా సాయించవలసిందిగా తండ్రి. ఈ రోజు దేవా ఇప్పుడు అడుగుతండి మీ యొక్క అధ్యక్ష నడిపిస్తూ తండ్రి దేవా పాటల ద్వారా తండ్రి సుధారణ ద్వారా మీ యొక్క నామ మహిమ సిద్ధించినప్పుడు తండ్రి దేవా సాక్షాధార బిడ్డల తండ్రి మీరు మాకు చేసిన తండ్రి మేళ్ళే తండ్రి వీళ్ళు తెలియజేసుకుంటున్నప్పుడు తండ్రి ప్రార్థన వస్తుంది దేవా. మీ సొంత పెడుతున్న పరిశుద్ధాత్మ దేవా మీరు తండ్రి ప్రార్థనలు మీరు అంగీకరించవలసిందిగా సమయానుకూలంగా తండ్రి ఎప్పుడు మీరు సాయం చేయలేదు తండ్రి మీరు సాయం చేయవలసిందిగా కోరుతున్న పరిశుద్ధాత్మ తండ్రి. వాక్యాన్ని దేవా వాక్యం ద్వారా తండ్రి దేవా మీ యొక్క ఉద్దేశాలు తండ్రి మీ ప్రణాళికలు తండ్రి వాక్య మర్మాల మీద తెలుసుకోబోతున్న పరిశుద్ధాత్మ దేవా లేదు తండ్రి దేవా మా హృదయాలు విప్పార చేయవలసిందిగా తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యాన్ని దేవా దేవా పొందుకునే తండ్రి హృదయంలో దాచుకునే తండ్రి దేవా ఆ యొక్క జీవాహారం ద్వారా తండ్రి దేవా మా జీవితాన్ని తండ్రి మా జీవితాన్ని బాగు చేసుకోగలిగే విధంగా సాధించవలసిందిగా ముసం చెంది పెద్ద పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సరే తొందర ఏంటంటే ఆల్రెడీ పోతుంది పరీక్షలు అవుతుంది తొందరగా హైదరాబాద్ దాకా వెళ్ళాలి. సరే ఇది వాక్య భాగంలో వచ్చినట్లయితే ఈరోజు మట్లాదారు అంటారు కదా. ఎప్పుడు మనం సందర్భాన్ని బట్టి ఇప్పుడు మనం పెద్దగా చెప్పుకోం వాక్యం, కానీ ఈరోజు అసలు ఎందుకు మట్లాదారు అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారు, మట్లాదారు రోజు మట్టలు ఎందుకు వాడతారు అనేది మనం తెలుసుకుని ఆ తర్వాత ఈ మట్లాదారం జరిగినటువంటి ఆ సంఘటన ఏంటి, దేవుడు కోరుకునేటువంటి మార్గం ఏంటి, మనుషులు కోరిన మార్గం ఏంటి, ఎందుకు ఆ డైవర్షన్ వచ్చింది, ఎందుకు ఆ మార్పు ఎలా ఏర్పడింది. ఎందుకంటే చూడండి
ఆ మట్లాదివారం రోజు, ఆ రోజు కరెక్ట్గా ఇప్పుడు చూడండి, గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది ప్రతి సంవత్సరం మారుతాయి, తెలుసు కదా. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ మారుతాయి. కానీ క్రీస్తు శకం 33 అంటే లెక్కేసుకున్నట్టు దగ్గర 1980 సంవత్సరాల దగ్గర 78 సంవత్సరాలు. కరెక్ట్గా క్రీస్తు శకం 33 మార్చి 28 రోజు ఈ యొక్క మట్లాదివారం జరపబడింది. ఎగ్జాక్ట్గా మార్చి 28 క్రీస్తు శకం 33. అది ప్రతి సంవత్సరం మారుతే డేట్లు, కానీ ఈ సంవత్సరం మొదలు అదే డేట్లో మనకు గుడ్ ఫ్రైడే వచ్చింది. క్రీస్తు శకం 33 మార్చి 28 రోజు ఆ యేసుక్రీస్తు ఆయన యెరూషలేములోకి ప్రవేశించారంట. బేతనయ్య నుంచి యెరూషలేముకి ఆయన ప్రయాణం చేశారు. ఇప్పటి ఆ జియోగ్రఫికల్ లొకేషన్ ప్రకారం, ఇప్పటి లొకేషన్ ప్రకారం ఆయన ఓల్డ్ సిటీ, యెరూషలేం ఓల్డ్ సిటీ దాకా ప్రయాణం చేశారు. అది దగ్గర కిలోమీటర్కి లోపు ప్రయాణం. ఒలీవల కొండ నుంచి ఓల్డ్ సిటీ, యెరూషలేము పాత సిటీ వరకు ఆయన చేసిన ప్రయాణం, ఆ నడిచిన మార్గం దగ్గర కిలోమీటర్కి లోపు. అయితే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ఏంటి కనుక, ఆయన యెరూషలేముకు వచ్చారు, చాలా బాగుంది. ఆయనతో వచ్చినప్పుడు ఆదివారం వచ్చారు, ఆయన గురువారం అప్పచెప్పడ్డారు. ఈ మధ్యలో ఈ 4 రోజుల్లో ప్రపంచంలో ఏ మార్పులు వచ్చినాయి? యెరూషలేములోకి వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఆయన వెంబడించారే, మరి ఆయన సిలువేసినప్పుడు ఎంతమంది? శిష్యులు కూడా ఆయనతో లేరు. ఏం జరిగింది? అది ఎలా జరిగింది? ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆయన హోసన్నా హోసన్నా అని అందరూ ఆయన ఆహ్వానించారంట. హోసన్నా అంటే ఏంటి? హోసన్నా అంటే హెబ్రూ భాషలో ఆ సేవియర్ అంటే ఆ రక్షించేవాడు, రక్షకుడు అని మాత్రమే కాదు, కానీ ఈ రోజు వెంటనే ఇప్పుడు రక్షించేవాడు అని అర్థం అంట. ఇప్పుడు రక్షించేవాడు, ఇప్పుడు మమ్మల్ని రక్షించేవాడు వచ్చాడని చెప్పి హోసన్నా హోసన్నా అంటూ కొన్ని వేల మంది ఆయన ఆహ్వానించారే. మరి కొన్ని రోజులు, ఒక్క 4 రోజుల వ్యవధిలో ఆయన్ని సిలువేసే టైంకి ఒక్కళ్ళు కూడా లేరే. అదే జనం, అదే ఊరు, ఒక్క 4 రోజులు అంటే అదే టైం, కొంచెం కొన్ని రోజుల వ్యవధిలో పిలాతు ముందు ఆయన నుంచోబెట్టినప్పుడు జనాలు అరిసారేమని, సిలువేయాల్సిందే అని. అదే నోళ్ళు కదా 4 రోజుల క్రితం హోసన్నా హోసన్నా అని ఆయన్ని స్తుతించి ఆయన ఘనపరిచి ఆయనని ఆ సిటీలోకి ఆహ్వానించారు, యెరూషలేములోకి ఆహ్వానించారు కదా. మరి ఏం జరిగింది? ఎందుకు ఆయన్ని సిలువకు అప్పచెప్పవలసి వచ్చింది? ఎందుకు అదే మనుషులు ఆయన్ని ఎందుకు తిరస్కరించారు? ఈరోజు తెలుసుకుందాం మనం. ఒక గొప్ప సంఘటన జరిగింది, దాని ద్వారా మాత్రమే ఈ మార్పు వచ్చింది. ఏంటది? మొదలుగా చూసుకుందాం మనం. అసలు ఆయన రాజ్యం దేనికి సంబంధించింది? ఆయన రాజ్యం ఈ లోకపరమైందా? మొదలు చూస్తే యోహాను సువార్త 18:33-36. మనం ఎప్పుడైతే మన మనస్సుల్లో ఉన్నటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్, తప్పుడు ఆలోచన వలన ఆయన్ని మనం తప్పుగా వెంబడిస్తున్నామేమో, దాన్ని బట్టి మనం ఆయన్ని తిరస్కరించి వెళ్ళిపోతున్నామేమో చూసుకుందాం. మొదటగా యోహాను సువార్త 18:33-36. తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పితిరా అని అడిగిన. అందుకు పిలాతు, నేను యూదుడన ఏమి, నీ స్వజనములను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. చాలండి. ఇక్కడ ముఖ్యంగా యేసుక్రీస్తు పిలాతు దగ్గర ఆయన ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తున్న మాట ఏంటి? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమై అయిందైతే గనక ఇప్పుడు నేను నీ ముందు నుంచున్నాను కదా, ఈ విధంగా నన్ను సైనికులు పట్టుకున్నప్పుడు నా సేవకులు, నాతో పాటు ఉన్న వాళ్ళు, నేను ఎవరినైతే ఇన్ని సంవత్సరాలు నేను మాట్లాడాను, వాళ్ళందరూ నాతో పోరాడలేదు. కాబట్టి అర్థం చేసుకో, నా యొక్క ఆ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. రాజు పిలాతు, నువ్వు రాజు అంటే కనుక నువ్వు అన్నట్టే నేను రాజునే, కానీ లోకపరమైనటువంటి, లోకానికి సంబంధించినటువంటి ఆ శారీరకమైనటువంటి రాజు కాదు. ఆయన ఆత్మీయంగా. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మార్పు వస్తుంది. మనం అనుకుంటున్నాం ఆయన
ఈ లోకపరంగా నా సమస్య తీర్చడానికి, ఈ లోకపరంగా నా ఇబ్బందులు తీర్చడానికి, ఈ లోకపరంగా నా బాధల్ని తీర్చే ఆ మెస్సియా అనుకుంటున్నావు, ఆ రక్షణ అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు, ఈ లోకపరంగా కాదు, నా రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మార్పు ఇక్కడ ఏర్పడింది. మన ఉద్దేశానికి దేవుని ఉద్దేశానికి మధ్య వచ్చినటువంటి ఆ అత్యంత ఆ పెద్ద మార్పు. మనం అనుకుంటున్న మాటకి ఆయన ఏంటి అనేది మనం అనుకుంటున్నాం. మన సమస్యలు తీర్చే క్రీస్తు, మన బాధలు తీర్చే క్రీస్తు, నా బాధని నా సమస్యని మోసిన క్రీస్తు. అది అన్ని కరెక్టే, కానీ ఆయన ఆత్మీయంగా, శారీరకంగా కాదు, మన శరీర బాధల గురించి కాదు, నీ ఆత్మ రక్షించబడాలని, నువ్వు పరలోక రాజ్యం చేరాలని ఆత్మ నిమిత్తం ఆయన ఆత్మకి రాజు, ఆత్మకి తండ్రి, ఆత్మకి శరీరానికి మధ్యటువంటి ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేక పత్రిక ఇంకొక చదువుకుందాం. ఏం జరిగిందో చూసుకుందాం. మార్క్స్ వార్త 11:7-10. ఆ రోజు జరిగినటువంటి ఎగ్జాక్ట్ గా మార్చి 28. ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడిగిన పరిచిది, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిది. మరియు ముందు వెళ్ళుచుండ వారందరూ వెనుక వచ్చుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక చూస్తే గనక అసలు ఆ మట్లా ద్వారం అని ఎందుకు పిలుస్తారు, ఆ మట్టల్ని ఎందుకు వాడతారంటే గనక, అప్పట్లో మట్టలు ఎందుకు వాడతారంటే గనక శుభానికి గుర్తు, రెండవదిగా విజయానికి గుర్తుగా మట్టలను ఉపయోగించేవాళ్ళంట, శుభ సూచకంగా మట్టలను ఉపయోగించేవారంట. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన బెతనియ అనే ప్రాంతం నుంచి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని, బెతనియా నుంచి యెరూషలేము ప్రవేశిస్తున్నాడు. ఆయన వస్తున్న ఉద్దేశం ఏంటి, ఆయన పస్కా ఆచరించడానికి యెరూషలేములోకి ఆయన ఒక్కరు రావట్లా. అది వెరైటీ పని కాదు. మొత్తం ఇశ్రాయేల్ దేశంలోని ప్రతి ఒక్క ఇశ్రాయేల్ అందరూ అక్కడికి వస్తారంట, ఆలయం దగ్గరికి. అక్కడ పస్కా ఆచరిస్తారంట. అందరూ వచ్చేది వెరైటీ ఏం కాదు, కొత్త ఏం కాదు, 2 సంవత్సరం జరిగేది అది. కానీ ఆ సంవత్సరం యేసుక్రీస్తు ఎప్పుడైతే బెతనియా నుంచి ఆయన యెరూషలేములోకి వస్తున్నప్పుడు ఆయన్ని అందరూ ఆహ్వానించారంట. ఎందుకు ఆహ్వానించారు, ఏ ఉద్దేశంతో అంటే కనుక ఆయన రక్షకుడు, ఈ రోజు రక్షించబోతున్నాడు. ఎవరి నుంచి రోమీయులు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న కాలం అది. హిస్టరీ చూసుకుంటే కనుక రోమీయులు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న కాలం, రోమీయుల క్రింద ఇశ్రాయేలు నలిగిపోతున్న రోజులు. అప్పట్లో ఎటువంటి పరిస్థితి అంటే కనుక ఆ రోమీయులకి ట్యాక్స్ కట్టాలంట. రోమీయులు ఇష్టానుసారంగా ట్యాక్స్ వేసేవాళ్ళంట. ఆ ట్యాక్స్ కట్టకపోతే కనుక ఇశ్రాయేలుని అత్యంత హీనంగా చంపేసేవారంట. ఇంకా చూస్తే కనుక ఇశ్రాయేలు యొక్క జీవన శైలి ఎంత భయంకరంగా ఉందంటే కనుక వాళ్ళకి తినడానికి ఆహారం కూడా లేనటువంటి భయంకరంగా సప్రెస్, అంటే పూర్తిగా అణచివేయబడినటువంటి జనాంగం ఇశ్రాయేలీలు అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం. అయితే వాళ్ళు అప్పట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు సాగుతున్నాయి. దీనికి రోమీయులకు వ్యతిరేకంగా పోరాటానికి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఎలాగైనా కానీ రోమీయుల్ని పారద్రోలాలి. రోమీయులకు వ్యతిరేకంగా వాళ్ళు కొన్ని చిన్న గ్రూప్స్ గా ఏర్పడి రోమీయులతో పోరాటం జరుగుతున్న సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే యేసుక్రీస్తు 3 సంవత్సరాలు సువార్త చెప్తున్నప్పుడు, 3 సంవత్సరాలు యేసుక్రీస్తు అనేక వందల వేల మంది యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడికి వేల మంది యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నప్పుడు అనుకున్నారు వాళ్ళందరూ, ఎవరైతే రోమీయులు వ్యతిరేకంగా, ఎవరైతే రోమీయుల యొక్క బాధల నుంచి తట్టుకోలేక, ఎవరైతే రోమీయుల నుంచి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ అనుకున్నారంట, ఈ క్రీస్తు, ఇంత ఫాలోయింగ్ ఉన్న క్రీస్తు, ఇంత బలం ఉన్న క్రీస్తు, ఇప్పుడు ఈయన మా గురించి రోమీయులతో పాడబోతున్నాడు. జాగ్రత్తగా. ఎందుకు, వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క బైబిల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి, మిమ్మల్ని కాపాడటానికి మెస్సేజ్ వస్తాడు, మిమ్మల్ని కాపాడటానికి ఒకరు వస్తారు. కాపాడటానికి అని అంటే ఉద్దేశం, వాళ్ళు అనుకున్నది ఏంటంటే కనుక శారీరకంగా కాపాడటానికి, రోమీయుల నుంచి మిమ్మల్ని కాపాడటానికి. కానీ దేవుడు ఆయన హృదయాలను కాపాడటానికి వచ్చాడు. సాతాను నుంచి నీ హృదయం కాపాడటానికి వచ్చాడు. ఈ రోమీయులు అనుకుంది, ఇశ్రాయేలు అనుకుంది ఏంటంటే కనుక రోమీయుల నుంచి, రోమీ రాజుల నుంచి మమ్మల్ని కాపాడి మా రాజ్యాన్ని, మా దేశాన్ని స్వతంత్రం చేసి తిరిగి మమ్మల్ని సుఖంగా జీవించడానికి ఈ మెస్సయ్య, ఈ యొక్క యేసుక్రీస్తు మాకు ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ యేసుక్రీస్తు రాగానే
చూడండి, బైబిల్లో మొట్టమొదటిసారి చివరిసారి ఎప్పుడు యేసుక్రీస్తు తన తాను పబ్లికల్ గా గణపరచుకోవడానికి ఎక్కడ ఇష్టపడాల, పబ్లిక్ గా గణపరచబడటానికి ఎక్కడ ఆయన ఎక్కడ ఏ పని చేయాల, ఎక్కడ స్వార్థ చెప్పినా, ఎక్కడ వాక్యం చెప్పినా, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు తప్ప ఈయన ఊర్లోకి రోడ్ల మీద నడుస్తా అందరూ ఆయన గణపరచడానికి ఎక్కడ అవకాశం ఇవ్వాల. మొదటిది చివరిది అదే అకేషన్. ఎందుకు అవకాశం ఇస్తున్నారు అందరికీ అసలు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు, ఎందుకు నా మాట ఎంత అర్థమవుతుంది మీకు అనేది ప్రతి ఒక్కరు పరీక్షిస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడైతే కనుక ఆ బేతలే నుంచి క్రీస్తు బయలుదేరారు, కానీ ఆయనతో పాటు కొన్ని వందల మంది బయలుదేరేటప్పటికి ప్రతి ఒక్కరు వచ్చారంట, ఆనందంగా వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇదిగో ఇప్పుడు ఎందుకంటే యెరూషలేములో అప్పట్లో ఆ గవర్నర్ అంటే ఆ మొత్తం దేశాన్ని కంట్రోల్ చేసే ఆ రాజుగారి ఆ ప్యాలెస్ ఉంది, దాంతో పాటు రెండో వైపే ఉంది యెరూషలేము గుడి ఉంది, యెరూషలేం ఆలయం, ఆ దేశపు ప్రధాని యొక్క ఇల్లు రెండు అక్కడే ఉన్నాయి, రెండు యెరూషలేమే ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు బయలుదేరాడు బేతలే నుంచి ఆ కాన్వాయ్ తోటి అనేక వందల మంది వేల మందితో ఎప్పుడైతే యేసుక్రీస్తు బయలుదేరాడు అప్పుడు అందరూ అనుకుంది ఏంటంటే కనుక ఇప్పుడు ఇదే అదును, ఇదే దెబ్బ ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు బయలుదేరాడు, ఇప్పుడు అనేక వేల మందితో బయలుదేరాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి అక్కడ ఆ దేశపు గవర్నర్ ని కూల్చి ఆ దేశాన్ని రోమియోలను పారద్రోలి ఇదే దెబ్బతో ఇదే యుద్ధంతో యేసుక్రీస్తు నెగ్గేస్తాడు అని వేల మంది వెంబడిస్తారంట ఆయన్ని. కానీ మరి ఏం జరిగింది? మరి 4 రోజుల తర్వాత అదే మనుషులు అదే వ్యక్తులు యేసుక్రీస్తుని ఎందుకు తిరస్కరించారు? ఏం జరిగిందంటే కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ బేతలే నుంచి వస్తున్న మార్గం అది వై జంక్షన్ లాగా రెండుగా విడిపోతుంది. ఒకటి యెరూషలేము మందిరం వైపుకి, రెండోది ఆ గవర్నర్ నివసించే ఆ ప్యాలెస్ వైపుకి. రెండుగా మార్గం విభజించబడేంత వరకు అందరూ ఉద్యమంగా వస్తున్నారు, ఆనందంగా వస్తారు. యుద్ధమే యేసుక్రీస్తు యుద్ధం చేయబోతున్నాడు, ఇప్పుడు రోమియోలు ఓడించబోతున్నాడని చెప్పి నమ్మకంతో విశ్వాసంతో వస్తున్నారట. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మార్గం ఆయన నడుస్తున్నటువంటి ఆ కాన్వాయ్ ఎప్పుడైతే ఆయన ఆ గవర్నర్ వైపు వెళ్లకుండా ఆ వై జంక్షన్ నుంచి ఆ పక్కకి తిరిగాడంట, ఎటువైపు యెరూషలేము ఆలయం వైపుకి. ఎప్పుడు తిరిగాడు అందరు పక్క జారిపోయారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? శారీరక విజయం మాత్రమే. వాళ్ళకి కావాల్సింది రోమియోల నుంచి రక్షించబడటం మాత్రమే. వాళ్ళకి కావాల్సింది కేవలం లోక ప్రాణ సమస్య తీర్చుకోవడం మాత్రమే. ఈ రోజు మనకు అందుకే కావాలి. ఈ రోజు క్రీస్తు మనకి ఎందుకు కావాలి? సమస్యలు తీర్చుకోవడానికి. ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఏ రోజైనా కానీ మనం క్రీస్తుని కేవలం సమస్యలు తీర్చే, లేకపోతే అనారోగ్యం తీర్చే డాక్టర్గా, సమస్యలు తీర్చే ఒక లాయర్గా, లేకపోతే కనుక ప్రతి ఒక్క పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చి అది ఎలాగైనా డబ్బులు కావాల్స్తే కనుక ఒక ఫైనాన్షియల్ గా మనం ఆయన్ని ఒక వస్తువుగా వాడుకోవడానికి మాత్రం ఇష్టపడుతున్నాం. కానీ అసలు ఆయన ఏంటి, ఎందుకు వచ్చాడు అనేది అప్పటికిప్పటికి ఎవ్వరికి అర్థం కానిది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన మార్గాన్ని ఆయన ఎప్పుడైతే ఆ గవర్నర్ వైపు నుంచి ఆ లోకమైనటువంటి రాజు వైపు నుంచి ఆయన ఎప్పుడైతే కనుక యెరూషలేము మందిరం వైపుకి ఆయన పక్కకి తిరిగాడో ఆయన చూస్తే ఇంకెవ్వలేరు, ఆయన శిష్యులు తప్ప ఇంకెవ్వలేరు. కారణం అప్పుడు దాకా హోసన్నా హోసన్నా అని హోసన్నా అంటే ఆ రక్షకుడు ఈ రోజే మమ్మల్ని రక్షించబోయే రక్షకుడు అని చెప్పి ఎంతో నమ్మకంగా బట్లపరిచారంట. ఆయన నడిచినటువంటి ఆ గాడిద ఆ నేల మీద అడిగే అవసరం లేకుండా బట్టల మీద నడిచిందంట. ఎంతో ఘనత, ఎంతో మహిమ, ఎంతో ఆనందంతో ఏమైపోయింది అంటే మనం ఆయన్ని ఘనపరుస్తుంది, మనం ఎలుగెత్తి ప్రాణం చేస్తుంది, గట్టిగట్టిగా చప్పట్లు కొడుతుంది, గట్టిగట్టిగా ప్రాణం చేస్తుంది. ఎందుకు? నీ సమస్య తీర్చుకోవడం గురించా? కేవలం నీ బాధ తీర్చుకోవడం గురించా? కేవలం నీ యొక్క పని నెరవేర్చుకోవడం గురించి మాత్రమేనా? మరి ఆత్మ రక్షణ అవసరం కదా. ఆలోచిద్దాం. ఆయన ఇశ్రాయేలు గురించి వచ్చినందుకు ఇశ్రాయేలీలు ఆ హృదయ కాఠిన్యాన్ని తీసేయడానికి, ఇశ్రాయేల్లో నాటుపోయినటువంటి ఆ పాపాన్ని ఆయన బయటికి లాగటం గురించి వచ్చాడు తప్ప ఇశ్రాయేల్ రక్షించి ఇశ్రాయేల్ తిరిగి వాళ్ళకి రాజ్యం అప్పచెప్పి రాలేదండి. ఈరోజు ఆయన వచ్చింది కేవలం నీ శారీరక కష్టాలు తీర్చడం గురించి కాదు. అలాగని చెప్పి నీ సమస్య తీరుస్తాడు ఆటోమేటిక్. అది సమస్యలు తీర్చడు, ఆయన ఆటోమేటిక్ తీర్చబడతాయి. తీర్చబడటానికి డిఫరెన్స్ ఏంటి? ఆయన వచ్చింది నీ హృదయ పక్షాలను గురించి వచ్చాడు. నీ హృదయాన్ని ఆయన మార్చడానికి వచ్చాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాఠిన్యాన్ని, తప్పును తీసేందుకు వచ్చాడు. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుందో ఆటోమేటిక్ గా నీ జీవితం మంచిగా మారుతుంది. నీ జీవితం ఆటోమేటిక్ గా అర్థం కాలం మీకు. ఆయన సమస్య తీర్చడానికి వస్తే
నీ కాళ్ళు నొప్పు, నీ చేయి నొప్పు, నీ బాధ, అప్పుల సమస్య తెచ్చడానికి వస్తే కనుక నా అప్పుల సమస్య గురించి ప్లాన్ చేసి అప్పుల సమస్య తీర్చి వెళ్ళిపోతాడు. అందువలన నువ్వు దేవుడి గురించి ప్లాన్ చేసినా కానీ ఆయన నీకు చేసేది ఏంటి కనుక నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి, నీ హృదయాన్ని ఆయన క్లీన్జింగ్ చేసి నీ తప్పులు తీసేవి వచ్చాడు. ఎప్పుడైతే నీ తప్పులు తీసివేయబడతాయో, ఎప్పుడైతే నీ తప్పులు క్షమాపణ పొందుకుంటావో, ఎప్పుడైతే కనుక నీ జీవితం, నీ హృదయం మారుతుందో, అప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితం మంచి చేయడం మొదలవుతుంది. అదేలా? పాపానికి జీవితం మరణం కదా, పాపానికి జీవితం మరణం. నువ్వు తప్పు చేసావంటే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్, పెనాల్టీ వస్తుంది ఖచ్చితంగా. తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పుకి తెలిసి చేసిన ప్రతి ఒక్క తప్పుకి నువ్వు సారీ అంటే కుదరదు. ఖచ్చితంగా ఒక రోజు దానికి పెనాల్టీ చెల్లించాల్సిందే. అయితే ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చింది నీ తప్పులన్నింటినీ నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ తప్పుల్ని కడిగివేసి నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు ఆయన. చాలా బాగుంది. అయితే నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడు ఆటోమేటిక్ గా దీవెనలు వెంటాడతాయి. ఆటోమేటిక్ గా నీ జీవితం సరి అవుతుంది. ఆటోమేటిక్ గా జరుగుతుంది. అంటే నువ్వు దీవించటానికి కాదు ఆయన వచ్చింది నిన్ను పరిశుద్ధపరచడానికి. నువ్వు పరిశుద్ధపరచబడితే నీ తప్పులు చేయటం మానేసిన రోజు, నీ పాపాలు చేయటం మానేసిన రోజు, నీ మార్గాన్ని లోకం వైపు నుంచి, నీ మార్గాన్ని తప్పుల వైపు నుంచి, పాపాల వైపు నుంచి ఎప్పుడైతే నువ్వు మార్చుకుని నువ్వు సరైన మార్గం, యథార్థమైన మార్గంలో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ నీ జీవితం బాగుంటుంది. ఎలా? అది బైబిల్ ప్రకారం పక్కన పెడదాం. ఒక వ్యాపారం చేస్తున్నాం, లోకపరంగా చూసుకున్నాం, నాకు అర్థమవుతున్నాం. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో తప్పులు చేస్తా, అన్యాయాలు చేస్తా ఎంతకాలం సంపాదించగలం? చూడండి, ఒకేపు సంపాదించే గురించి పోతుంది ఖచ్చితంగా. చేసి ప్రయత్నం చూడండి. తప్పు చేస్తున్నాం, ఎలాగోలా సంపాదిస్తున్నాం, అలాగే పోద్ది ఎలాగోలా. కానీ ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, నీతిగా ఉంటావో, నీలోని ఆ తప్పు చేసే గుణాన్ని, తప్పు చేయాలని వచ్చే ఆలోచనని ఎప్పుడైతే తీసేసి నువ్వు కరెక్ట్గా ఉంటావు, ఆటోమేటిక్ గా నిర్దించబడతావు. ఆటోమేటిక్ గా నీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. లోకపరంగానే చెప్తాను, ఆటోమేటిక్ గా నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కనుక లోకంలో ఒక బ్రాండ్ ఏర్పడుతుంది. ఎలాగా? ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టారు. చాలా మంది ఉద్దేశం ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఎలాగో సంపాదించేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది వ్యాపారం చేస్తారు. కొంతమంది అది లాంగ్ రన్, ఎల్లకాలం నా వ్యాపారం ఉండాలి, ఎల్లకాలం నన్ను గుర్తుపెట్టుకోవాలి, వ్యాపారం సక్సెస్ అనే ఉద్దేశంతో ఇంకో వ్యాపారం చేస్తారు. ఇలా కూడా సంపాదించాలని ఉద్దేశంతో వ్యాపారం చేసేవాళ్ళు ఏమవుతుందంటే కనుక 4 రూపాయలు వస్తాయి ఖచ్చితంగా. కానీ ఏదో ఒక రోజు నువ్వు చేస్తే ఆ తప్పు తెలిసిపోతుంది, నువ్వు చేసే చీటింగ్ తెలిసిపోతుంది. తెలిసిన రోజు ఏమవుతుంది? నీ దగ్గర ఎవరు వస్తారా? పోనీ చిన్న కెణాకుట్టు అనుకుందాం, కెణాకుట్లో సంపాదించాలి, 10 దాంట్లో ఏదో కలుపుతున్నాం. ఫస్ట్ లో అందరి మీద రూపాయి తప్పిస్తున్నాం, కొనేసారి బాగుంది, 4 రోజుల్లో టక్కని సక్సెస్ అయిపోయావు. కానీ నెమ్మదిగా అందరికి అర్థం అవుద్ది నువ్వు దాంట్లో కలిపి కలుపుతున్నావు అని. ఒకసారి కల్తీ అనే ముద్ర పడిన తర్వాత నువ్వు ఎంత ఒరిజినల్ నమ్మినా మాత్రం ఒరిజినల్ ఫ్రీకి ఇచ్చేమో తీసుకుంటాడు. ఒకసారి వీడు కల్తీ చేస్తాడు అని ముద్ర పడిన తర్వాత నువ్వు ఎక్కడ పరిగెట్టినా, ఏం చేసినా కానీ, నువ్వు ఎంత ఒరిజినల్ ఇచ్చినా కానీ ఫ్రీకి ఇచ్చినప్పుడు తీసుకోడు. కానీ ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ అయిన పని చేస్తున్నప్పుడు, కల్తీ లేకుండా పని చేస్తున్నప్పుడు అది మొదట కష్టమే. ఎందుకంటే కనుక నువ్వు తక్కువకి ఇవ్వలేవు, రూపాయి ఎక్కువ ఉంటుంది, కష్టమే. కానీ ఎప్పుడైతే నీ మీద ఒక ముద్ర పడుతుందో, ఏమని ఇది ఏం చెప్పినా కరెక్ట్ చెప్తాడు, అమ్మితే కరెక్ట్ అమ్ముతాడు, ఇక్కడ ఏ తేడా ఉండదు, నాకు నేను పెట్టిన రూపాయికి ఖచ్చితంగా నాకు లాభమే అనే విషయం తెలియని టైం పడుతుంది. కానీ తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ పారిపోయినా నువ్వు ఖచ్చితంగా నీ వ్యాపారం సక్సెస్ అవుతుంది. అదే యథార్థత. అంటే నువ్వు కల్తీలు చేస్తా, ప్లాన్ చేస్తున్నావు, దీవించే ఉపయోగం ఉందా? ఏం చేస్తున్న ముందు కల్తీలు చేస్తున్నా నీకు ఆయన నీ డబ్బులు ఇవ్వడం, నీ వ్యాపారం దీవించడు. ఏం చేస్తాడు? కల్తీలు చేయడం మానిపించేస్తాడు ముందు నీ దగ్గర నుంచి. అంతగా చేయాల్సింది. నీ కల్తీలు చేస్తున్నావు నువ్వు, ఇంకా 1 షాప్ 4 షాపులు పెట్టాలంటే కనుక బాగా ప్లాన్ చేస్తే కనుక 4 షాపులు పెట్టించేస్తాడు ఆయన. 4 షాపులు చేస్తే 4 కల్తీలు చేస్తే ఉపయోగం ఉందా? ఆ కల్తీలు చేసే, తప్పులు చేసే, పాపాలు చేసే ఆ గుణాలు బయట లాగేస్తాడు. ఆటోమేటిక్ గా నువ్వు యథార్థంగా పనిచేయడం మొదలు పెడతావు. దేవుడు నీకేం దివించక్కర్లా, ఆటోమేటిక్ గా దివించబడతావు. ఆటోమేటిక్ గా అంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆ దేవుడు. ఆయన నీ ఆత్మకు సంబంధించిన దేవుడు. నీ ఆత్మని ఆయన పరిశుద్ధపరచడానికి, ఆత్మని నువ్వు పరలోక రాజ్యం చేర్చడానికి వచ్చాడు ఆయన. ఆత్మ పరలోక రాజ్యం చేర్చబడటంతో పాటు ఎప్పుడైతే నువ్వు చేసే ప్రతి ఒక్క పనులు మార్పు వస్తుందో, నీ క్రియలు, నీ ఆలోచన మార్పు వస్తుందో, ఆటోమేటిక్ గా లోకపరంగా కూడా దివించబడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఆనాడు ఇశ్రాయేలు అర్థం చేసుకోలేకపోయారు. ఇశ్రాయేలుకి కావాల్సింది ఇన్స్టెంట్ విడుదల, ఇశ్రాయేలుకి కావాల్సింది వెంటనే విడుదల. వెంటనే ఇప్పుడు యేసుక్రీస్తు పోరాడి యుద్ధం చేసి వాళ్ళకి విడుదల ఇస్తే గనక, రోమీలు పారద్రోలి ఇశ్రాయేలు రాజులైతే గనక వాళ్ళు సుఖంగా పోదు అనుకున్నారు. ఆ ఉద్దేశంతో ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని
తృణీకరించడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు ఈయన యుద్ధం చేసి మమ్మల్ని కాపాడలేదు కాబట్టి ఈయన వేస్ట్ అని తోసేసి ఆ 4 రోజుల తర్వాత పిలాతు దగ్గర ఆయన్ని సులువుగా అప్పచెప్పారు. అయిపోయింది, అప్పచెప్పేశారు. కానీ ఇశ్రాయేలు ఆ రోజు నుంచి దగ్గర 1960లో ఇజ్రాయెల్ కంట్రీ ఏర్పడింది. అంటే 930 సంవత్సరాలు వాళ్ళకి రాజ్యమే లేదు. ఇశ్రాయేలు 930 సంవత్సరాలు టోటల్ గా వాళ్ళ దేశం, ఇశ్రాయేల్ ప్రతి ఒక్కరు ప్రపంచ వ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. వాళ్ళకి అసలు దేశమే లేకుండా బానిసలుగా రకరకాల ప్రపంచ వ్యాప్తంగా చెదరగొట్టబడ్డ ఇశ్రాయేలు లేని ప్రదేశం లేదంట. అంటే ఎందుకు జరిగింది ఇది? ఎందుకంటే ఆ రోజు గనక ఇశ్రాయేలీలు ఆ మట్లాదార రోజు యేసుక్రీస్తును వెంబడించిన ఆ ఇశ్రాయేలీలు ఆయనతో పాటు ఈ శారీరక యుద్ధాన్ని, శారీరక విడుదల కాకుండా ఆత్మీయ విడుదల గురించి ఆయన వెంబడించి ఉంటే ఏం జరిగేది? ఆత్మీయ విడుదలతో పాటు శారీరక విడుదల వచ్చేది. కానీ ఆ శారీరక విడుదల అంటే శారీరక దీవులు, శారీరకం కావాల్సినవి నువ్వు పొందుకోలేకపోతున్నావు. నీకు సమస్యలు పోవట్లేదు, ఇబ్బందులు పోవట్లేదు. చాలా మంది చేసే పని ఏంటి? చర్చికి వచ్చాం, అప్పులు పోవట్లేదు, చేసి మానేద్దాం. చర్చికి వచ్చాం, కాలం దగ్గర చేసి మానేద్దాం. అది చేసింది అది. దేవుని వెంబడించాం, ఇంత దూరం వచ్చాం, 1 కిలోమీటర్ ఎంత దూరం కాదు, ఒక 6 కిలోమీటర్లు వచ్చారు. అయితే ఈయన ఇది తిరగట్లా, యుద్ధానికి వెళ్ళట్లా, ఆయన చచ్చిపోతారు. ఎందుకు పోనీ? చచ్చిపోని మనకెందుకు? చర్చిలో పని ఏముంది? విడిచిపెట్టేశారు. ఆయన సులువుగా అప్పచెప్పేశారు. ఆ తర్వాత 930 సంవత్సరాలు అసలు రాజ్యమే లేకుండా, వాళ్ళకి ఇశ్రాయేలుకి దేశమే లేకుండా పూర్తిగా చెదరగొట్టబడ్డారు. 1960లో తిరిగి ఇజ్రాయెల్ ఏర్పడింది, దేశం ఫామ్ అయింది తిరిగి. ఎలా సాధ్యం అది? ఎందుకు జరిగింది అది? మన జీవితంలో కూడా మనం శారీరక దీవెనల గురించి, శారీరకంగా ఏదో పొందుకుందని ఉద్దేశంతో ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరిస్తామో, ఎప్పుడైతే శారీరక దీవెనలు పొందుకోలేకపోతామో, బాధతో ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసుకుంటావో, నీ జీవితం నీ దేన్నైతే కోరుకున్నావో, ఏ శారీరక దీవెనతో కోరుకున్నావో అవి ఉన్నాయి కూడా పోతాయి. ఇస్రాయేల్ అదే కదా, ఇస్రాయేల్ కనీసం రాజ్యమైతే ఉంది, దేశమైతే ఉంది. ఇస్రాయేల్ దేశమైతే ఉంది, దాన్ని రోమీయులు పాలిస్తున్నారు. అట్లీస్ట్ దేశం ఉంది. యేసుక్రీస్తు శిశువులకు అప్పచెప్పిన తర్వాత అసలు దేశమే లేకుండా పోయింది. యేసుక్రీస్తు శిశువులకు అప్పచెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఆ యొక్క యెరూషలేము యొక్క ఆలయం చూసారా? ఆలయం రాయి మీద రాయి లేకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేయబడిందంట. పూర్తిగా చెదరగొట్టబడింది, కూల్చబడింది. రాయి మీద రాయి లేకుండా గొప్ప ఆలయం, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. తర్వాత దాన్ని రిమోడల్ చేయబడింది. ఆ గొప్ప దేవాలయం రాయి మీద రాయి లేకుండా పూర్తిగా నిర్మూలించబడిందంట. ఆ తర్వాత రోజుల్లో నీరు చక్ర ద్వారా జరిగినటువంటి ఆ యుద్ధాల్లో 50,000 మంది, ఒకసారి మొత్తం 5 లక్షల మంది ఇశ్రాయేలు ఊచకోత కోయబడ్డారంట. రక్తం ఇశ్రాయేల్ దేశంలో ఏరులై పారిందంట. కారణం క్రీస్తుని తిరస్కరించటం. కారణం క్రీస్తు నుంచి ఏదో కోరుకున్నారు, ఆయన ఇచ్చేది అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఏ విధం అనుకుంటున్నాడు అర్థం చేసుకోలేకపోయారు. ఏదో కోరుకున్నారు, అది రాళ్ళని పైన తోసేస్తారు బయటికి. ఈరోజు ఆయన నుంచి నువ్వేదో కోరుకుని అది ఇవ్వట్లని చెప్పి తోసేస్తున్నావా? కాదు, నువ్వు కోరుకోవాల్సింది ఆయన అసలు ఏంటి అని నీకు అర్థమైన రోజు, ఆయన ఎందుకు వచ్చి నీకు అర్థమైన రోజు, ఆయన ఎక్కడికి వెళ్తానో అర్థమైన రోజు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నువ్వు కోల్పోవడానికి ఇష్టపడు. ఆయనకి ఇవ్వదలుచుకుంది నీ జీవితాన్ని పూర్తిగా మార్చి పరిశుద్ధపరిచి నేను దీవించటానికి వచ్చాడు ఆయన. ఊరికి నేను ఉన్న స్థితిలో నువ్వు కూర్చున్న విధంగా నువ్వు దీవించబడలేవు, అవకాశం లేదు. మొదట నీ తప్పులు కడగబడాలి. మొదట నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తప్పు ఆలోచనలు కడగబడాలి. నీ పాపాలకి నువ్వు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో నుంచి నువ్వు పాప రక్షణ లేకపోతే కనుక విమోచన పొందుకోవాల్సిందే. నీ పాపాలు క్షమించబడవలసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాకుండా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దీవెన అనే ఆలోచన నీ హృదయం తీసేయి. చాలా మందికి బాప్తిసం అంటే భయం. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు భయం బాప్తిసం అంటే? 10 మంది చెప్పిన లాజిక్ సుమా. బాప్తిసం తీసుకుంటే మరి రేపు నుంచి లోకంలోకి వెళ్తాం కదా, మరి తప్పు చేస్తే మధ్యలో కొడతాడేమో అంటే బాప్తిసం కొట్టడా? బాప్తిసం కొట్టడం, తీసుకుని కొడతాడు. ఏ రూల్ ఏమైనా ఉంది అది? నువ్వు ఒకసారి చర్చికి వచ్చిన తర్వాత, అంటే రేపు చర్చి మానేస్తారేమో, చర్చికి వచ్చిన తర్వాత వాక్యం ఉన్న తర్వాత నువ్వు తప్పు చేస్తే కొడతా ఖచ్చితంగా. బాగుంది కదా రూల్? ఆలోచించండి. ఎందుకు బాప్తిసం? ఎందుకంటే కనుక నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నావు. ఎందుకంటే కనుక ఇది శారీరక సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం అని ఒక నిర్ణయం తీసుకుంటున్నావు. నీ శరీరాన్ని
ఆ నీళ్ళలో కప్పెట్టేసి నువ్వు ఆత్మతో తిరిగి లెగుస్తున్నావు. ఇప్పుడు వరకు దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుని సన్నిధిలో రాగానే కొంతకాలానికి బాప్తిసం మాట ఎందుకు చెప్తాను, ఎందుకంటే కనుక ఇక్కడైనా అర్థం చేసుకో, నువ్వు శరీరం గురించి, శరీర ఆలోచనల గురించి, శరీర దీవుల గురించి రావటం మాని, ఇక్కడి నుంచి నీ ఆత్మ పరిశుద్ధపరచబడటం గురించి రా. ఆత్మ పరిశుద్ధపరచబడటం గురించి నీ జీవితంలో మార్పు రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పనుల్లో మార్పు రావాలి. 6 ఇశ్రాయేలుకి అర్థం కానిది ఎప్పటికీ మనకు అర్థం కావట్లేదా? ఇశ్రాయేలు కఠిన హృదయంతో యేసుక్రీస్తుని ఆ పిలాతు ముందు నుంచినప్పుడు పిలాతుకి అర్థమవుతుంది ఏమని, యేసుక్రీస్తులో ఏ తప్పు లేదని. యూదుడు కాని పిలాతుకి, ఒక న్యాయాధిపతి అయినా యూదుడు కాని పిలాతుకి అర్థమవుతుంది, ఈయనలో ఏ తప్పు లేదు, కాబట్టి నేను ఈయన్ని ఎటువంటి శిక్షకు అప్పచెప్పలేను అని పిలాతుకి అర్థమవుతుంది. ఆయన సొంత జనాంగమైన, అయితే ఆయనతో ఆయన ఇచ్చినటువంటి ఆ దీవులు పొందుకున్న, లేకపోతే కనుక ఆయన వెనకాల తిరిగి ఆయన చెప్పిన మాటలు 3 సంవత్సరాల్లో ఎన్నో మాటలు విన్నా, ఎన్నో 42 కార్యాలు చూసినటువంటి ఆ ఇశ్రాయేలు ఎందుకు అర్థం కావట్లేదు? ఆలోచించండి. ఆయన 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ అంటే కనుక ఇండియా లాంటి పెద్ద కంట్రీ కాదండి. మహా అయితే ఇజ్రాయెల్ దేశం మొత్తం ఈస్ట్ రోడ్ అంత ఉంటుంది, అంతే. ఈస్ట్ రోడ్ అంత ఉందో దగ్గర అంతే. అంత చిన్న కంట్రీ 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడ నుంచున్నా, ఎక్కడ మాట్లాడినా కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు అంట. అంటే దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు యేసుక్రీస్తు అంటే ఏంటో. ఎలా చెప్పొచ్చు అంటే కనుక చూడండి, యేసుక్రీస్తు ఇందాక చదివిన రిఫరెన్స్ లో ఆయన ఒక గాడిని తీసుకురమ్మంటాడు. తీసుకురమ్మన్నప్పుడు ఏం చెప్తాడు, ఎక్కడో కట్టబడి ఉన్న గాడి, ఆ గాడిని తీసుకురండి. ఒకవేళ ఎవరన్నా ఎందుకు ఎవరికి అడిగితే కనుక నా పేరు చెప్పనంటాడు, అంతే. అంటే యేసుక్రీస్తు ఎంతగా ఆ దేశం మొత్తంలో ఎంత పేరు సంపాదించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు పేరు చెప్తే పంపించేస్తారు, ఇచ్చేస్తారు. మరి అంతగా ఆయన చూశారు కదా, ఆయన మాటలు విన్నారు, ఆయన ద్వారా అనేక లాభాలు పొందుకున్నారు. మరి అంత లాభాలు పొందుకున్నా, అంతగా దీవించబడిన, అంతగా ఆయన మాటలు వాక్యం విన్నా, అటువంటి వారు ఆయన్ని మరణానికి ఎలా చెప్పారు? మరి ఏమీ తెలియని పిలాతు, యూదులు కాని పిలాతు ఎలా అంటున్నాడు, ఈయనలో ఏ తప్పు నాకు కనిపించట్లేదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఈయన నాకు ఏ తప్పు కనిపించట్లేదు అని చెప్తున్నాడు పిలాతు. కానీ ఇశ్రాయేలుకు మాత్రం తప్పులు కనిపిస్తున్నాయి. ఏంటే తప్పు? ఈరోజు మనకి కనిపిస్తుంది. చూడండి, చర్చికి రాని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు, క్రైస్తవులు కాని వారు క్రీస్తుని ఎవరు దూషించారు. కానీ ఎవరు దూషించే చెప్పనా? మనమే. బైబిల్ చెప్పేవారు, బైబిల్ ఇచ్చేసేది ఎవరు? ఎవరు బైబిల్ ఆడలేదు కదా. ఎవరికి బైబిల్ ఆడలేని ఇస్తారు? బైబిల్ పక్కన చూస్తారా? బైబిల్ ఇస్తలేదు మనమే. దేవుడు కోపం వచ్చేది మనకే, దేవుడు అలిగేది మనమే కదా. మరి దేవుడు తెలియని వాళ్ళు దేవుని తిట్టే అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు. మనమే. ఆ రోజు పిలాతుకి యూదులకి ఉన్న డిఫరెన్స్ ఈ రోజు మనకి చర్చిలో బయట వాళ్ళకి అదే డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఏ రకంగా క్రైస్తవులకు కాని వాళ్ళు క్రీస్తు తప్పు అనట్లేదు, నువ్వు నేనే అంటున్నావు. ఎందుకు అంటున్నావు చెప్పండి? ఎందుకు ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన దీవించి దీవెనలు పొందుకుని ఆయన్ని అనుభవిస్తూ ఆయన మాటలు వింటూ కూడా మనం ఆయన ఎందుకు తప్పు అంటున్నాం? కారణం మనం ఏదో ఊహించుకున్నాం. ఏంటిది? అప్పులు పోతాయి గ్యారంటీ, సమస్యలు పోతాయి గ్యారంటీ, తెచ్చుకొచ్చి కూర్చుంటే చాలు, ఏం తప్పులు చేసినా పర్లా, ఎలా ఉన్నా పర్లా, తెచ్చుకొచ్చి కూర్చుంటే సమస్య మొత్తం పోతాయి అని నమ్మకంతో వచ్చాం. కాబట్టి సమస్యలు పోటలా. ఎందుకు పోటలా? తెచ్చుకొచ్చి ఎందుకు పోటలా? పాస్టర్ మీద కూడా పక్కల మీద కూడా తెచ్చి మానేస్తాం. ఎందుకు పోటలా? ఎందుకు పోతే సమస్యలు ఎలా పోతాయి? తెచ్చుకొచ్చే సమస్యలు పోతాయి అని చెప్పాడు అక్కడ బైబిల్ రాసిందా? తెచ్చుకొచ్చే సమస్యలు పోవు, నువ్వు చేయవలసిన పని నీకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక చర్చికొచ్చి కూర్చుని సమస్యలు పోవాలని కోపంతో మనం ఆయన తిరస్కరించి ఆయన సులువుగా అప్పచెప్పేస్తున్నాం. సులువుగా అప్పచెప్పింది ఆ రోజు రోమీలు కాదు. ఆయన సులువుగా అప్పచెప్పింది రోమీయుడు పిలాతు కాదు, రోమా రాజులు కాదు. రోమిలకి యేసుక్రీస్తుకి ఏ సంబంధం లేదు. పిలాతు చేతులు కడిగేసుకుంటున్నాడంట. ఏమని? పిలాతుకి ఎప్పుడు తీర్పు చెప్పవలసిన టైం వచ్చింది, ఇంటి నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. ఏమని? భార్య పంపిస్తుంది వార్త, నీ ముందు ఎవరు నుంచున్నారు? ఒక పవిత్రమైన మనిషి నుంచున్నాడు, నువ్వు మంచి కాని చెడు కాని పలకకు సుమి. ఎక్కడ వచ్చింది? రోమియుడా? పిలాతు భార్య రోమియురాలు. పిలాతు భార్య ఇశ్రాయేలు జాతికి చెందింది కాదు. కానీ ఒక భర్తకి మామూలుగా న్యాయపీఠం మీద కూర్చుని ఆయనకి ఎవరు సలహాలు చెప్పడం కుదరదు. కానీ భర్త ఒక మాట పంపించింది,
జాగ్రత్త, మంచి కాని చెడు కాని పలకకు సుమి. నోరెత్తద్దు నువ్వు. భార్య దగ్గర నుంచి ఆ దేశానికి అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి మెసేజ్ వచ్చినావని నువ్వు నోరెత్తద్దు. నువ్వు మంచి చెప్పు, చెడు చెప్పు, నీకు అనవసరం వదిలేసాయి. మరి అన్ని లాభాలు పొందుకుని ఇశ్రాయేలీయులు ఎందుకు ఆయన్ని చంపమంటున్నారు? ఇశ్రాయేలు కోరుకుంటుంది ఏంటి? కేవలం శారీరకమైన దీవెనలు. ఈరోజు మనమే క్రీస్తుని సిలువకి ఎక్కిస్తున్నాం. పక్కన అనుకోకండి, చర్చికి రాని పక్కింటోడు, లేకపోతే కనుక చర్చికి రాని కొడుకు కాదండి. చర్చికి వస్తున్న నువ్వే. దేవుని నమ్ముకుని మనమే. ఆ రోజు 3 సంవత్సరాలు యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని జాగ్రత్తగా విన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులే ఆ 4 రోజుల క్రితం ఆయన హోసన్నా హోసన్నా అని ఆహ్వానించిన ఆ ఇశ్రాయేలీయులే ఆయన్ని సిలువకి చెప్పడానికి అరిసి చెప్తున్నారు. కానీ ఏ సంబంధం లేని పిలాతు భార్య చెప్తున్నారు, అసలు సంబంధం లేదు, చేతులకు అంటున్నాడు, నాకు సంబంధం లేదు, మీ ఇష్టమే చేసుకోండి, నాకు సంబంధం లేదు. కారణం మనం ఏం కోరుకుంటున్నాం ఆయన నుంచి? నువ్వు కేవలం శారీరక దీవెనలు నువ్వు కోరుకున్నట్లయితే కనుక ఈ రోజు కాకపోతే రేపైనా ఆయన్ని నువ్వు తిరస్కరిస్తావు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన నా హృదయాన్ని మార్చడానికి వచ్చాడు, నా అలవాట్లు మార్చడానికి వచ్చాడు, నా ఆలోచనలు మార్చడానికి వచ్చాడు, నా పట్ల మార్చడానికి వచ్చాడు, నన్ను మారిన వ్యక్తిగా ఆయన చూడటానికి వచ్చాడు విషయం నీకు అర్థమైన రోజు నువ్వు మాట మొదలు పెడతావు. నువ్వు మారిన రోజు ఆటోమేటిక్ గా దీవెనలు నీ వెంటాడి వస్తాయి. మాట మొదలుపెట్టి చూడు. నీ మాటలో ప్రవర్తనలో ఆ పరివర్తన చూపించి మొదలుపెట్టు. నువ్వు మారు మనసు నువ్వు పొందుకోవడం మొదలుపెట్టు. ఆటోమేటిక్ గా 100% దీవించబడతావు. నువ్వు విడిగా ప్లాన్ చేయక్కర్లా, నా దీవించే అప్పుల సమస్య ఇచ్చే ప్లాన్ చేయక్కర్లా. ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తావో నువ్వు దీవించబడవు. ఒక మాట చెప్పి నువ్వు వెళ్తాను ఆలోచిస్తాం. మనం ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది చూస్తే కనుక ఇప్పుడు దేవుడు దీవించాలి. ఓకే, చాలా మందికి ఉన్నటువంటి ఆలోచించే ఒక డౌట్ చెప్తాను. దేవుడు దీవించాలి. ఎలా పాస్టర్ గారు మీరు మారమంటున్నారు, చాలా బాగుంది. ఎలా పాస్టర్ గారు? ఓకే, అప్పు ఒక చిన్న కేసు తీసుకుని అప్పు అనే కేసు తీసుకుంటాను. సరే, నీకు డబ్బులు అవసరం. ఏం చేస్తాం? అన్ని రకాల అందరి దగ్గర చేతులు చేపేస్తాం. ఆదమ చేస్తాం. సమ్మా పూర్తి పాస్టర్ గారు పని చేస్తాం, పని చేసుకుంటాం. ఆదానికి వెళ్తున్నాను అయ్యా, కొంచెం నా డబ్బులు కుటీలో పని చేయి, ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంది. కానీ ఇప్పుడు దేవుడే సాయం చేయాలి. దేవుడు నీకు సాయం చేయాలి. ఓకే, నువ్వు అప్పు కావాలి, నీకు నీ ఉద్దేశం. దేవుడికి సాయం చేయాలి ఉద్దేశం. ఎలా సాయం చేయాలి? ఎప్పుడు సాయం చేయగలడు ఆయన? నేను సృష్టించిన దేవుడు నీకు నీ అవస్థ తెచ్చాడా? ఎప్పుడైతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ అప్పు వెళ్ళను, తినలేదా, ఇలా చచ్చిపోతాను అని నుంచుని చేయడైనా? అప్పు పరిగెట్టి వాళ్ళు ఇస్తారు పరిగెట్టినప్పుడు ఎలా చేయగలడు ఆయన? ఆలోచించండి. ఖచ్చితంగా ఇక్కడ మార్పు ఏంటి? ఇంతకాలం అప్పు గురించి పరిగెట్టిన నువ్వు ఇప్పుడు ఎక్కడికి అప్పుకెళ్ళను, నీ దగ్గర నిలబడతాను. మార్పు నువ్వు చేయాల్సిందే మార్పు. అది ఏదైనా కానీ నా ఏ అవసరత నాకు ముఖ్యం కాదు, నేను చెయ్యచాచను. ఆయన ఎలా ఉంచుతాడు మనల్ని? ఇచ్చేవాడికి ఉంచుతా అంట, తీసుకునేవాడు ఉంచడంట. ఆ వాక్యం పట్టుకుని ప్రాణం చేయగలిగిపోయిన నువ్వు ఇచ్చేవాడిగా ఉంచుతా అంట, తలగా ఉంచుతా అంట, తోకగా ఎన్నటికీ ఉంచడంట. మరి ఆ మాట పట్టుకుని ఎప్పుడైనా ప్రాణం చేయగలిగావా? మార్పు ఎక్కడి వస్తుంది? ఏదో సరదాగా చర్చకు వచ్చేస్తే అది మార్పు అనుకుంటున్నారా? కాదండి, ఇచ్చేవాడిగా ఉంచుతా అన్నావు. నన్ను ఎలా చేస్తే కూడా ఎలా ఉంచుతున్నాను? అది ఏదైనా నేను ఖచ్చితంగా నిలబడి తీరతాను అన్న రోజు ఆయన సాయం చేయక తప్పదు. ఆ రోజు ఇశ్రాయేలు చేయలేకపోయినది. ఈ రోమీల కింద బతకడం కష్టం ఉంది. అయినా కానీ మేము మారతాం, మా ఆలోచనలు మారతాయి. మేము ఇప్పుడు మా మనస్సులు మార్చుకుని, మా హృదయాలు మార్చుకుని, ఆ సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉన్నటువంటి హృదయ రహస్యాలు ఆ దేవుడు ఏమన్నాడు? ఆయన సున్నం కొట్టిన సమాధులుగా ఉన్న ఇశ్రాయేలీయులు అంటే బయటికి ఎంతో పవిత్రంగా, ఎంతో పరిశుద్ధంగా, చూడటానికి ఎంతో అందంగా ఆనందంగా కనిపిస్తున్నారు. లోపల మాత్రం హృదయం మొత్తం తప్పు కుళ్ళుతో నిండినటువంటి ఆ హృదయాలు మార్చడానికి వచ్చాడు. ఎప్పుడైతే హృదయం మార్చుకోవడం మొదలు పెడతారు, దీవెనలు ఆటోమేటిక్ గా రాక మొదలవుతాయి. హృదయం మార్చుకోకుండా నువ్వు కేవలం దీవెనల గురించి వెంపర్లాడుతున్నావా? అవకాశం లేదు. ఒకానొక రోజు నువ్వే నీ చేత్తో నీ జీవితంలో ఉన్న క్రీస్తుని నువ్వు సిలువేసేస్తావు. ఒకానొక రోజు నువ్వే నీ చేత్తో నీ జీవితంలో ఉన్నటువంటి క్రీస్తుకి సిలువేసేస్తావు. ఎందుకంటే కనుక
ఆయన క్రీస్తు ఎక్కడో ఒకడు ఉన్నాడండి, ప్రతి ఒక్కరితో ఉన్నాడు ఆయన. నీతో, నీ క్రీస్తు నీతో నడుస్తున్నాడు ఆయన. ఆయన నువ్వు సన్మానిస్తున్నావా? ఆయన నువ్వు హోసన్నా హోసన్నా అని ఆహ్వానిస్తున్నావా? సిలువేసేస్తున్నావా? నీ చేతిలో ఉంది. నీ ఆలోచన ఉద్దేశం కనుక ఆయన నా జీవితంలోకి వస్తే ఆయన నాకు ఏదో మేలు చేస్తాడని ఉద్దేశం ఉంటే కనుక ఒకనొక రోజు నువ్వు మారకపోవటం వల్ల నిన్ను ఆయన దిగించలేకపోవటం వల్ల నువ్వు ఆయన్ని ఇశ్రాయేలు వెళ్ళి సిలువేసేస్తావు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన ఆహ్వానిస్తున్నావు హోసన్నా అని, కానీ ఎప్పుడైతే ఆయన వచ్చేది ఆత్మ సంబంధమైన ఆ రోజు నువ్వు ఆహ్వానించినప్పుడు నా ఆత్మని నా జీవితాన్ని మార్చాగొచ్చాను ఎప్పుడైతే నువ్వు గమనించి గుర్తించి ఆయన మాటలను బట్టి హృదయం మార్చుకుంటావు, ఆటోమేటిక్ గా నువ్వు ఆయన్ని నీ హృదయంలో దాచుకుంటావు. నీ హృదయానికి నీ జీవితానికి ఆయన రాజు చేసుకుంటావు. ఆటోమేటిక్ గా ఆయన ఎక్కడుంటే అక్కడ దీవెనే ఉంటుంది కదా. ఆయన మనకు అప్పచెప్పబడ్డాడు, కానీ మనం ఆయన జయించగలిగిందా? మనాన్ని సైతం జయించగలిగాడు. ఆయన మనాన్ని జయించి తిరిగి లేచి ఆయన పరలోకానికి చేరిపోయాడు. మనం ఇప్పుడు ఇశ్రాయేలు మనాన్ని జయించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. కారణం కేవలం శారీరక దీవెనలు. ఎప్పుడైతే మనం కూడా కేవలం శారీరక దీవెనలు, కేవలం శరీరాన్ని మాత్రమే చూస్తామో ఖచ్చితంగా ఒక రోజు నీతో ఉన్నటువంటి క్రీస్తుని నువ్వు సిలువేసేసుకుంటావు. నీతో ఉన్న క్రీస్తుని అవమానించి, తిరస్కరించి, తృణీకరించి అదే సిలువేటువంటి. అనుమానిస్తున్నావా నీతో ఉన్న క్రీస్తుని? నీతో ఉన్న క్రీస్తు ఏం చేయాలనుకుంటున్నావా? నీతో ఉన్నాడు క్రీస్తు, నీ వెనకాలే ఉన్నాడు. నీ సమస్య వచ్చినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నావు అంటే ఉద్దేశం ఏంటి? తిరస్కరించడం అంటే ఏంటి? ఎప్పుడు మీరు తిట్టలేదు దేవుడు అనుకుంటున్నారేమో. నీతో నీ క్రీస్తున్నాడు, సమస్య రాగానే బోర్ ఏడుస్తున్నావు, అర్థం వెంటనే అమ్మకు ఫోన్ చేస్తావు, అర్థం ఏంటి? నువ్వు చేయలేవనే కదా, అంతే కదా. అది ఆనందమా? ఆయన ఆనందపడుతున్నావా? సిలువేసేస్తున్నావు. నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీటి పట్టుతో ఆయన సిలువేస్తున్నావు అంటే కన్నీరు కార్చడం ఆయన దగ్గర కార్చు, ఆయన అడుగు, ఆయన నుంచి పొందుకో. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి దేవుడు నాకు చేయలేకపోతున్నాడు, దేవుడు నాకు ఏమి చేయట్లేదని ఎప్పుడైతే నువ్వు ఏడ్చే ప్రతి ఒక్క ఏడుపు నీకే తగులుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఎందుకంటే కనుక ఆయన వచ్చింది నీ సమస్య తెచ్చడానికి కాదు, ఆయన వచ్చింది నిన్ను మార్చడం గురించి. నువ్వు మార్పు చెందిన రోజు ఆటోమేటిక్గా దీవించబడతావు. కాబట్టి ప్రతిరోజు వాక్యం ఎందుకు? వాక్యాన్ని ప్రతిరోజు ఎందుకు ధ్యానించాలి? దేవుడు నమ్మకం సరిపోదా? చాలా అవసరం. ఏదో ప్రాప్తి చేసుకొని నమ్మేస్తున్నాం, ఇంకెందుకంటే మాటికి రోజు పాస్టర్ చర్చికి అనుకుంటున్నాం కాదండి. రోజు ఎందుకు రావాలంటే నువ్వు మారటం గురించి. నువ్వు మార్పు చెందినప్పుడు ఆటోమేటిక్గా దిగించబడతావు. నువ్వు దిగించబడటం నిమిత్తం ఆయనను మార్చాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు దిగించబడటం నిమిత్తం కేవలం క్రైస్తవం మనల్ని మాత్రం కోరుకుంటున్నావు కాదని. క్రైస్తవ్యం అది నిన్ను దీవెన నడిపించేదే ఖచ్చితంగా. కానీ ఆ లోపు దీవెన నువ్వు చేరే లోపు నీ మనస్సు, నీ జీవితం సమూలంగా మారవలసిందే. లేకపోతే కనుక ఒకనొక రోజు, ఈ రోజు కాకపోతే రేపు ఒకనొక రోజు మనం ఆయన్ని సులువు ఖచ్చితంగా అప్పచెప్పేస్తాము. జాగ్రత్త. నీ జీవితంలో ఉన్న క్రీస్తు సులువుగా అప్పచెప్పబడితే కనుక మరి ఇశ్రాయేలు వలె మనం శపించబడితే ఇశ్రాయేలు వలె. ఎందుకంటే కనుక ఆయన పని చేసి వెళ్ళిపోయారు. ఆయన చేసిన పనికి ఈరోజు కోట్లాది మంది క్రైస్తవులుగా మారారు. కానీ ఇశ్రాయేలు పరిస్థితి, ఇశ్రాయేలు ఎక్కడెక్కడ మిగిలిపోయారు, ఎక్కడికక్కడ ఇబ్బందులు మిగిలిపోయారు. కానీ ఆయన పని మాత్రం కోట్ల మంది. ఇప్పుడు అఫీషియల్ లెక్కల ప్రకారం దగ్గర 40%, అన్అఫీషియల్ లెక్కల ప్రకారం 55% ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ఆయన పని చేస్తున్నాడు. ఆయన పని ఆగిందా? కానీ ఇశ్రాయేలు పని ఏమైంది ఆలోచిద్దాం. దేవుడిని దూషించి, దేవుడిని తిరస్కరించి, నువ్వు చర్చి మానేసి నువ్వు దేవుడిని దూషించుకుంటే కనుక దేవుడికి ఏమో మాన రాదు. కానీ మన పరిస్థితి ఎప్పుడైతే ఆయన నువ్వు అర్థం చేసుకున్న రోజు, ఆయనతో నడవాలని కోరుకున్న రోజు, నువ్వు మారాలి ఆయనతో. ఆయన నీ గురించి మారడు. నువ్వు మారాలి ఆయనతో. ఆయన చెప్పు నువ్వు వినాలి, నువ్వు చెప్పు ఆయన వినడు. నాకు ఇలా దీవించేయి, అలా దీవించేయి, ఇలా చేయి, అలా చేయి అనుకోదు. నువ్వు మారు, నువ్వు చేయి ఆయన చెప్పినట్టు. నీ ప్రవర్తన మార్పు నువ్వు తీసుకురా, ఆటోమేటిక్గా దీవిస్తాడు ఆయన. అది ఒక దీవెన, క్రైస్తవమైన ఒక పైప్ లైన్. నువ్వు నిర్ణయించినట్టు క్రైస్తవం మారదు. నువ్వు క్రైస్తవ నిర్ణయించి నువ్వు మారాల్సిందే. క్రీస్తు నిర్ణయించిన మనం మారాలి తప్ప మనం నిర్ణయించినట్టు క్రీస్తు మారడు. నన్ను ఇలా దీవిస్తే కనుక, నాకు ఈ షాప్ ఇస్తే, నాకు ఈ వ్యాపారం ఇస్తే, నాకు ఇది ఇస్తే, నాకు ఉద్యోగం ఇస్తే నేను హెచ్చుకు వస్తాను కుదరదు, అవకాశం లేదు. ఆయన చెప్పాడు నువ్వు మారాలి, నువ్వు చెప్పాడు ఆయన మారడు. ఆలోచిద్దాం. ఆయన్ని మనం వెంబడించాల్సింది మన హృదయం మారటం గురించి, మన పరిశుద్ధపరచబడటం గురించి, మన హృదయాన్ని ఆయనకు అప్పచెప్పడం గురించి. ఆయన సందుకు వద్దాం మనం. ఆటోమేటిక్గా మన జీవితం, ఆటోమేటిక్గా నీ జీవితాలు దీవించబడతాయి. పనిచేసి ముగించిన ముందు అయితే బాప్తిసాలు చాలా మంది పేర్లు మరి చెప్పాను, మరి చాలా తక్కువ పేర్లు వచ్చిన దగ్గరికి ఒప్పుకున్న వాళ్ళు. ఈ శనివారం
సినిమాకి ముందు శుక్రవారం ఉంది కదా, ఈ గుడ్ ఫ్రైడే పొద్దున కాదు 11ంటికి ఉంటుంది గుడ్ ఫ్రైడే. ఎందుకంటే పొద్దున్న పాస్టర్ గారు రాజమండ్రి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్తాను. ఆ శుక్రవారం పొద్దున్న పాస్టర్ గారు రాజమండ్రి వెళ్ళి ఇక్కడికి 11ంటికి వచ్చి 11ంటి నుంచి మనకి ఆరాధన ఉంటుంది. గుడ్ ఫ్రైడే ఆరాధన 11ంటికి. శనివారం శనివారం పొద్దున్న మన బాప్తిసాలు ఉంటాయి. ఎందుకంటే ఆదివారం మన 3 ఆరాధనలు ఉంటాయి, హైదరాబాద్ దాకా వెళ్ళాలి కాబట్టి శనివారం పొద్దున్న మనకి బాప్తిసాలు ఉంటాయి. సంఘం అంతా వస్తే బాగుంటుంది. బీచ్లో ఆడుకోవడానికి బాధ ఎవరికన్నా అలా అని చెప్పి లోపలికి వెళ్ళలేమని సుమా ఆడుకుని చూడండి అంతే. ఫస్ట్ ప్రియాంక నుంచో కీర్తి, లక్ష్మి లక్ష్మి వీరబాబు సునీత, కళ వచ్చిందా, అమ్మాజీ గారు, అమ్మాజీ, సుందరు, రాజు, భద్ర గారు. సరే ఇంకెవరుంటే చెప్పండి. పుష్పకి 10 పేర్లు వచ్చినాయి. ఇంకెవరంటే చెప్పండి. సరే ఒక పాట కానిపిస్తుంది. నెక్స్ట్ ఒక మాట చెప్పమంటారా? వైరస్ అందరూ కౌంట్ చూస్తున్నారు, అందరూ ఇది బాగా జాగ్రత్త చూస్తారు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మా పరిస్థితి ఏంటండి. కానీ ఒక్క మాట జాగ్రత్త అంటే, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, ఫస్ట్ వేవ్ లాస్ట్ ఇయర్ నేను తిరగని ప్రాంతం లేదు, కుటుంబంగా మా నలుగురికి రాలేదు. ఫస్ట్ స్వార్థికులు రోడ్లో తిరిగారు, వాళ్ళకి రాలేదు. నెక్స్ట్ మేము చర్చి ఎక్కడ అసలు ఒక్క 20 రోజులు తప్ప ఏప్రిల్ నుంచి మా ఆనందం మొదలుపెట్టిస్తాం. ఎప్పుడు చర్చికి వచ్చింది ఎప్పటికీ రాలేదు. ఎవరికొచ్చింది చర్చికి వస్తే వచ్చేస్తాం, ఫిబ్రవరి మాత్రం వచ్చింది. వైరస్ కావాలంటే ఏం చేయాలి? చర్చి మానేయాలి. అక్కలేదంటే చర్చికి రావాలి. గుర్తుపెట్టుకోండి. వైరస్ వచ్చి ఏం అయిపోలేదు, కానీ హెచ్చరిక దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో రక్షణ ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థ ఉంది, ఆయన సన్నిధిలో సమస్త ఉంది, ఆయన సన్నిధిలో దూరం పరిపతి ఏముంది? వైరస్ ఉంది. కాబట్టి హోమ్మేడ్ వైరస్ జాగ్రత్తగా ఉండి రండి అందరూ. ఎడబాయని నీరు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీరు కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, ఎడబాయని నీవు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీవు కృపా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల భూములలో నుండి నన్ను విడిపించిన ప్రభువా, కన్నిటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల భూములలో నుండి నన్ను విడిపించిన ప్రభువా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను
ప్రేమ ఎడబాయని నీదు కృప నన్ను వీరని నీ ప్రేమ ప్రాణిస్ ముగించుకున్న ప్రార్థన సకలమైన ఆశీర్వాద కామతో పరలోకం తీసుకుందా సోషల్ దేవా ఇది కూడా చేయించుకుంటాం నీకు ఉంచవలసినగా మేము కూడా తండ్రి దేవా 7 సంవత్సరాల క్రితంతో మొదలుపెట్టిన సేవ తండ్రి దేవా ప్రపంచవ్యాప్తంగా తండ్రి దేవా మీకు బ్లెస్ మినిస్ట్రీస్ సేవ వర్ధిల్లాలంటే తండ్రి దేవా మొదటిగా మొదలుపెట్టిన తండ్రి తెలి సంఘాన్ని మీరు బలపరచవలసినగా తండ్రి దేవా మీరు ఎక్కడ పరిగెట్టినా తండ్రి ఎక్కడ వెళ్ళినా తండ్రి దేవా ఈ సంఘం నుంచి మాకు సపోర్ట్ కావాలి తండ్రి అది శారీరకంగా అయినా ప్రార్థన పరంగా అయినా ఆర్థికంగా అయినా ఎలాగైనా తండ్రి దేవా మీ సహాయం బిడ్డల నుంచి దేవా ఈ సంఘం నుంచి మాకు సహాయం కావాలి తండ్రి దేవా బిడ్డల తండ్రి ఇంకా బలంగా మీ గురించి పనిచేస్తుంది దేవా ఎక్కడెక్కడ మేము సేవ చేస్తున్నాం తండ్రి కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ ఎక్కడైనా తండ్రి బిడ్డలు దేవా ఆ ప్రాంతాల్లో తండ్రి కనీసం ఫోన్ ద్వారా అయినా స్వార్థ చేయగలిగే విధంగా తండ్రి దేవా బిడ్డల తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి దేవా అనేక యాక్సిడెంట్లు చూస్తూ వెళ్తున్నాం తండ్రి రాకపోకల్లో తండ్రి ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్క ఆటంకం నుంచి కాపాడబడటానికి తండ్రి నుంచి దేవా ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం తండ్రి ఎందుకంటే దేవా ఇది సంఘంగా తండ్రి ఏర్పడినప్పుడు తండ్రి మొదటి సంఘం అయినప్పుడు తండ్రి దేవా ఆ మాట గుర్తు చేసుకుంటుంది ఇంకా బలంగా మీ సంఘంలో ఎదుగుతుంది దేవా మీ పని చేయగల విధంగా సాయం వస్తుంది దేవా స్వార్థపడిన తండ్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తండ్రి మీ కొరకు దేవా పని చేయగల విధంగా సాయం వస్తుంది దేవా ఈ రోజు తండ్రి దేవా పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మేము మహింపరిచయం కనపరిచాం తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి తండ్రి మీకు ఉద్దేశాన్ని తెలియజేసిన విధానం బట్టి దేవా మీరు ఆకాంక్షించుకుంటున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ దేవా దీవించి కాచి కాపాడుతుంది తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు తండ్రి మీరు ఉంచవలసిందిగా తండ్రి దాచి కాచి కాపాడుతుందా ఏ స్పష్టంగా తండ్రి ఆమె